వెల్కమ్ టు విజిల్. ఈరోజు మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో 13 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు నేను కోర్టుకు వెళ్తే అది ప్రజాధనం ప్లస్ భద్రతా దృష్ట్యా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పేసి కోర్టును కన్విన్స్ చేసి దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాదనకు సిబిఐ కూడా గట్టిగా ఎదురు తిరగకుండా సమర్థించిన పరిస్థితుల్లో కోర్టుకి హాజరు అవటానికి మినహాయింపుని పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పదవి నుంచి దిగిపోయి దాదాపు సంవత్సరంన్నర కావచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో మొన్న విదేశీ పర్యటనకి వెళ్ళబోయే ముందు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టుకి హాజరవుతానని చెప్పి మళ్ళీ మినహాయింపు కోరటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏదైతే మినహాయింపు కోరటానికి అప్లై చేసినటువంటి ఆ కోర్టు అభ్యర్థనకి మళ్ళీ ఆయన వేసిన దాన్ని ఆయనే వెనక్కి తీసుకుని నేను కోర్టుకి అటెండ్ అవుతాను అని చెప్పటం. ఈ కోర్టుకి అటెండ్ అయ్యే ప్రక్రియలో ఆయన స్వయంగా నిన్న ఎన్నింటికి విజయవాడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానం రావటం, అక్కడి నుంచి కోర్టుకు వచ్చే సమయం, కోర్టు లోపల ఎంత సమయం గడుపుతారు అనేది ఆయనే స్వయంగా కోర్టుకి సమయం ఇచ్చినట్టు, అదేదో ఒక కోర్టుకి ఏదో సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టు ఉంది తప్ప ఒక నేరస్తుడు నేర విచారణ సమయాన్ని ప్రతి వారం కోర్టుకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో రావటం, దాన్ని పలానా సమయంకి కోర్టులో ఉంటాను, పలానా సమయంకి బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి కోర్టుకే సమయం ఇచ్చినట్టు ఏదైతే ఆయన షెడ్యూల్ రిలీజ్ చేశారో అది సర్వత్రా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తుంది. మరి కొంతసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు కోర్టు స్టూడియో.